ఒక పచ్చని అడవిలో చిట్టి గిల్లి గుండు ఉండేది. గుండు చాలా చురుకైనది. ఎప్పుడూ ఆడుకుంటూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు గుండు అడవిలో ఆడుకుంటూ ఉండగా నేలపై మెరిసే ఒక విత్తనం కనిపించింది. అరే, ఇది ఎంత అందంగా ఉంది అని గుండు ఆశ్చర్యపోయింది. అప్పుడే అక్కడికి బుద్ధిమంతమైన తాబేలు తాతయ్య వచ్చాడు. తాతయ్య అన్నాడు, ఇది మాయవిత్తనం గుండు. దీనిని ప్రేమతో, సహనంతో పెంచితే చాలా మంచి ఫలితం వస్తుంది. గుండు వెంటనే విత్తనాన్ని నాటేసింది. నీళ్లు పోసి అక్కడే కూర్చుని ఎదురుచూసింది. కొద్దిసేపటికి గుండు అనుకుంది, ఇంకా మొక్క రాలేదే, ఎందుకు? తాతయ్య నవ్వుతూ అన్నాడు, గుండూ, మంచి విషయాలకు కొంచెం సమయం కావాలి. అప్పటినుంచి గుండు ప్రతిరోజూ విత్తనానికి నీళ్లు పోసేది, పాటలు పాడేది, చక్కగా చూసుకునేది. కొన్ని రోజులకు ఒక చిన్న మొక్క వచ్చింది. గుండు చాలా సంతోషించింది. కాలక్రమేణా ఆ మొక్క పెద్ద చెట్టయింది. పళ్లతో నిండిపోయింది. అడవిలోని అన్ని జంతువులు ఆ పళ్ళు తిని ఆనందించాయి. గుండు చిరునవ్వుతో చెప్పింది, సహనముంటే ఏదైనా సాధించవచ్చు.